హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము సమ్మర్ స్పెషల్ గంగవల్లి కూర, మామిడికాయ పప్పు చేసుకుందామండి. సమ్మర్‌లో గంగవల్లి కూర ఒంటికి బాగా చలవ చేస్తుంది. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఇక్కడ నేను 2 మామిడికాయలు తీసుకున్నాను ఈ సైజువి. మామిడికాయ అనేది బాగా ఇలా గట్టిగా ఉండాలనమాట. ఇప్పుడు మనకు స్టార్టింగ్ కాబట్టి మామిడికాయ పుల్లగానే ఉంటాయండి. ఈ సైజు ఒక 2 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మామిడికాయను మనం ఇలా పీల్ తీసేసుకుందాం. పీల్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడే వచ్చే మామిడికాయలు కాబట్టి దీంట్లో కంపల్సరీగా జీడి ఉంటుంది. జీడి అనేది మనం తీసేసుకున్న తర్వాతనే ఈ మామిడికాయను ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ జీడి అనేది తీసేసేయండి. తీసేసిన తర్వాత ఈ మామిడికాయనైతే ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసుకోండి మామిడికాయను. మనం తీసుకున్న ఈ 2 మామిడికాయలను గూడంగా ఇలా జీడి తీసేసి ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా మామిడికాయలన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము గంగవల్లి కూర గూడంగా నీట్‌గా ఒలుచుకొని కడుక్కొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ 4 కట్టల దాకా గంగవల్లి కూర తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకొని ఇందులో ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ పప్పును నీట్‌గా ఒక 2 టైమ్స్ కడిగేసుకుందాం. పప్పును ఇలా బాగా ఒక 2 సార్లు కడిగేసుకోవాలి. పప్పు కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుందాము. ఆ తర్వాత ఇందులో గంగవల్లి కూర వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు వాటర్ వేసుకుందాము. వాటర్ అనేది మరీ ఎక్కువగా వేసుకోవద్దు. పలుచగా అయిపోతుంది పప్పు. ఈ పప్పు కొంచెం గట్టిగానే ఉండాలి. మనము ఒక కప్పు దాకా వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇది పచ్చి ఆయిల్ అనమాట. ఒక టీ స్పూన్ వేసుకుంటే పప్పు పొంగకుండా ఉంటుంది, త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు కచ్చపక్కగా దంచి వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోండి. 3 విజిల్స్‌కి పప్పు అనేది ఇలా ఉడుకుతుంది. ఇలా పప్పు ఉడికిన తర్వాతనే ఇందులో కారం పొడి వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. మనం పప్పు ఉడికేటప్పుడే కారం వేసుకున్నామంటే మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి పులుపు, కారం 2 కలిస్తే పప్పు సరిగ్గా ఉడకదు కాబట్టి ముందు పప్పును మనం మామిడికాయ వేసి ఉడికించుకున్న తర్వాత కారం పొడి వేసుకొని మళ్ళా స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 2 నిమిషాల వరకు పప్పునైతే ఉడికించుకోవాలి ఇలా. కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలానే ఉండాలండి మామిడికాయ పప్పు. ఇప్పుడు ఈ పప్పులోకి ఉప్పు వేసుకుందాము. 1.5 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా ఉప్పు వేసేసుకున్న తర్వాత పప్పును మంచిగా రుబ్బుకోండి పప్పు గుత్తితోటి ఇలా. మనము ఆల్మోస్ట్ ఉడికించుకున్నప్పుడు మెత్తగానే ఉంటుంది కాబట్టి లైట్‌గా రుబ్బేసుకుంటే సరిపోతుంది. ఇలా పప్పు రుబ్బుకున్న తర్వాత దీన్నంతా పప్పును ఒక బౌల్‌లోకి తీసేసుకొని ఆ తర్వాత పప్పుకు మనం పోపు వేసుకుందాం. పోపు వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. పోపు మంచిగుంటేనే పప్పు టేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి నేను కచ్చాపక్కగా దంచుకున్న వెల్లుల్లి వేశాను. అలాగే రెడ్ చిల్లీ వేశాను. తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆవాలు గూడంగా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మినపప్పు వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత పోపును బాగా వేగనివ్వాలి. మంచిగా పోపు వేగిన తర్వాత ఇప్పుడు పప్పులో పెట్టేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి మామిడికాయ పప్పు అయితేనంటే. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తిన్నామంటే ఎంత అన్నం తింటున్నామో మనకే తెలియదు. అంత కమ్మగా ఉంటుంది.
టేస్ట్ అయితేనంటే యాజ్ ఇట్ ఈజ్‌గా ఇలా ప్రిపేర్ చేసుకోండి. రుచి అయితే అద్దిరిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.